ఓం అస్మద్గురుభ్యో నమః. జ్యోతిషజ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞానభాస్కరం సదాచార ప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధ్నమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోనేస విక్షిప్తం సమస్తం చరజస్తమః. సీతారామయతీంద్ర శ్రీ భావవాంగ్మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. మూర్తిత్వే పరికల్పితస్య సిద్ధృతో వత్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చైజతాం భర్తామరజ్యోతిషాం. లోకానాం ప్రళయోద్భవస్థితి విభూశ్చానేకదాయ శ్రుతౌ వాచం నః సదదాత్మనేకః కిరణస్త్రైలోక్యదీపో రవిః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః ప్రజ్ఞా దృష్టేరంజన శ్రీరపూర్వా. వక్త్రీ వేదాన్ ధాతుమే వాజివక్త్ర వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః. జ్ఞానముద్రయైకమంకితకరం పుస్తకేన చిహ్నితం తథా పరం. బిభ్రతీం హిమేందుకుందదీధితిం పంకజాసనాం స్మరేత్ సరస్వతి. వాసుదేవ. నక్షత్ర గ్రహ తారాణం అధిపో విశ్వభావన అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా వీటన్నిటికీ పైన నాకు ఎప్పుడు ఆ పదం గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొచ్చేది కాంతి గోళాలు అంటే మాస్టర్ గారి కన్నులు. మాస్టర్ గారు జ్యోతిస్వరూపుడు. మాస్టర్ గారు మనందరికీ జీవన జ్యోతి స్వరూపుడు. మాస్టర్ గారు మనందరికీ జీవన జ్యోతి మిహిర స్వరూపుడు కూడా. జీవన జ్యోతి అంటే నారాయణ గారు వివరించారు. జీవన జ్యోతి మిహిరుడు అంటే వివరించడానికి నాకు అర్హత అయితే ఏదైతే అంటే మాస్టర్ గారు వెళ్ళి మాట్లాడు అన్నారు. అదొక్కటే అర్హత, అంతమించి నాకేం తెలియదు. సూర్యుడిని మనం ఒక కన్నంలోంచి చూడొచ్చు, కిటికీలోంచి చూడొచ్చు, గుమ్మంలోంచి చూడొచ్చు, బయటకెళ్ళి చూడొచ్చు. ఎంత చూసినా సూర్యుడి గురించి మనం ఎంత చూడగలుగుతామో అంతే తప్పే ఆయన కాంతి ఎంత అన్నది మనకి అర్థం కాదు, మనం అర్థం చేసుకోలేం, చూడలేం కూడా. అలాగే మాస్టర్ గారి యొక్క ఆ వెలుగు, జ్యోతిర్వెలుగు మనం దర్శనం చేయాలంటే ఆయన ఇచ్చిన రచనలు ఏవైనా సరే, ప్రసంగాలు ఏవైనా సరే, అందులో ఏ ఒక్క 2 లైన్లు చదివినా అందులో జ్యోతిష స్పర్శ లేకుండా మాస్టర్ గారి గ్రంథాలు, కావ్యాలు, రచనలు ఏమి లేవు. అర్పణ నుంచి మొదలై ఋతుగానంలో మాస్టర్ గారు ఆయన యొక్క ప్రకృతి వర్ణనని, నక్షత్ర గ్రహ తారకల యొక్క ఆయన యొక్క అబ్జర్వేషన్, ఆయన యొక్క తాదాత్మ్య స్థితిని అందులోనే 22 ఏళ్ల వయసులో ఆయన విజృంభించి వర్ణించారు. ఆయన అది తెలియాలంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారే దానికి ముందు మాట రాస్తూ ఆశీ ప్రసంగం చేస్తూ ఇటువంటి వేద కవి అని ఆయన మాస్టర్ గారిని వర్ణించారు. కాళిదాసు లాంటి వాళ్ళు కూడా ఏమైనా పొరపాట్లు చేశారేమో, ఇందులో ఒక పొరపాటు కనపడలేదు నాకు, కొన్ని పద్యాల్లో కొంచెం పసరతనం ఉంది అన్నారు. ఆ ఋతుగానంలో మాస్టర్ గారు పగలు రాత్రి యొక్క వర్ణనని 6 భాగాలుగా విభజించి, మామూలుగా పగలని 3 భాగాలుగా విభజించి, రాత్రి యొక్క 3 భాగాలుగా విభజించి, పగలు రాత్రికి సృష్టి యొక్క మొత్తం విశ్వరూప మొత్తాన్ని కూడా దానిలో సమన్వయం చేసి ఒక చిన్న పద్యంలో చెప్పేశారు.
ఆ తర్వాత మాస్టర్ గారు గుంటూరులో ఉన్నప్పుడు మిహిరా అని ఒక మ్యాగజైన్ రన్ చేశారు. అది ఒక 7 నెలలు నడిచింది అని చెప్తారు. అంటే మాస్టర్ గారి యొక్క విశ్వ ప్రణాళిక మొత్తం వ్యాప్తం అవటానికి ఆ మిహిరా, జ్యోతిర్మిహిరా అదొక్కటి మూల, దాని మీడియంగా ఆయన వ్యాప్తి జరిగింది. ఆ మిహిరలో అష్టగ్రహ కూటమి గురించి, అప్పుడున్నటువంటి గ్రహస్థితి యొక్క వాటి యొక్క ఫలితాల గురించి కొన్ని ఆర్టికల్స్ రాసినప్పుడు అవి ఆల్బర్ట్ శశి గారు అన్న వాటిని చదివిన తర్వాత మాస్టర్ గారిని వారు ఉన్న ప్రదేశానికి ఆహ్వానించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, నీలగిరీస్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు ఆల్బర్ట్ శశి గారు ధ్యానం చేసుకుంటున్న గదిలో కాకుండా వేరే గదిలో ఉన్నప్పుడు వారు వీరిని కూడా ఆహ్వానించడం ధ్యాన కేంద్రంలోకి. నేను దర్శిస్తున్నటువంటి, నేను సెర్చ్ చేస్తున్నటువంటి, అన్వేషిస్తున్నటువంటి 7th మాస్టర్ మీ ద్వారా మాకు దర్శనమైంది అని ఆయన చెప్పటం. ఆ తర్వాత ప్రాక్ పశ్చిమ సమన్వయం మొత్తం యాత్రకి అది మూల కారణంగా కేంద్ర బిందువు అవటం. వారి కారణంగా మనందరికీ జ్యోతిర్వేదము, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటువంటి గ్రంథము, సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి గ్రంథము, స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి గ్రంథము మనకి ప్రసాదింపబడటం అనేది జరిగింది. దీనికి కూడా మూల కారణం మాస్టర్ గారు రాసినటువంటి జ్యోతిష వ్యాసములు. మాస్టర్ గారు గుంటూరులో ఉన్నప్పుడు ఈ జ్యోతిషానికి సంబంధించి ఆయన దగ్గరికి ఆశీర్వచనం కోసం, వారి యొక్క సలహా కోసం చాలామంది వస్తుండేవారట. అప్పుడు ఆయనకి మామూలుగా నాలాంటి వాడంటే కుస్తీ పట్టాలి. ఆయనకి ఇవన్నీ దర్శనం చేసేసినటువంటి ఆయనకి ఇవన్నీ అవసరం లేదు కదా. కానీ ఆయన నియమం ప్రకారం జాతక చక్రం వేసి కొంతమందికి, లేదా రమణ శాస్త్రం చూసి కొంతమందికి, లేదా గాల్లోకి ఆకాశంలో చూసి కొంతమందికి వాళ్ళకి కావాల్సినటువంటి కర్తవ్య మార్గనిర్దేశనం చేసేవారట. పుణ్యశాస్త్రి గారు బావగారు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా మాస్టర్ గారు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి చేసుకున్నట్ట. ఈయనేదో ఆయన ఉద్యోగం గురించి ఒక ప్రశ్న వేస్తే, నాలాంటి వాడంటే ఇప్పుడు ఏ హోరా లేకపోతే ఇప్పుడు ఏ లగ్నం ఇవన్నీ చూడాలి. కానీ మాస్టర్ గారు అలా ఒకసారి చూసి, నువ్వు ఉత్తరం వైపు వెళ్తావే దేశంలో, నార్త్ వైపు వెళ్ళి నీకు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అక్కడి నుంచి నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పారు. సింపుల్గా. ఇవి చాలా చిన్న విషయాలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి. ఇంకొక మహానుభావుడు, చాలా ప్రముఖమైన వ్యక్తి, ఆ రోజుల్లో కాలేజీలో మామూలు జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. మనకి శ్వేతద్వీపంలో కూడా అది వచ్చింది. మాస్టర్ గారి దగ్గరికి ఒకసారి ఒక మహానుభావుడితో కలిసి ఆయన వెళ్ళినప్పుడు, మాస్టర్ గారు నా జాతకం చూస్తారా అంటే, ఆయన కాగితం పెన్ను తెచ్చుకోవాలని వరుస పెట్టి చెప్పారట. నువ్వు చాలా గ్రంథాలు రాస్తావు, చాలా ప్రసంగాలు చేస్తావు, నిన్ను లోకం అంతా ఆదరిస్తుంది, అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతులు అవుతావు, విదేశాలకి 3 సార్లు 4 సార్లు వెళ్తావు అన్నట్ట. ఇయర్ వైజ్ డేట్లతో సహా. ఏది కాగితం తెచ్చుకో అని చెప్పి, ఇదేంటి జాతకం ఏం చూడలేదు కదా, ఆయన ఏదో నేను అడిగాను కదా కాబట్టి నా సాటిస్ఫాక్షన్ చెప్తున్నారేమో అనుకున్నారు దీన్ని. ఆ తర్వాత ఈయన అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అవటం, ఆ తర్వాత ఆయన సాహిత్య రంగంలో విశేషమైనటువంటి ఆయనకి ప్రతిభకి గౌరవం దక్కటం. ఆ తర్వాత 2 సార్లు విదేశాలకు వెళ్ళారు. ఈయనేమో 3 సార్లు వెళ్తామని చెప్పాక, ఇంకేముంది నాకు బైపాస్ సర్జరీ కూడా అయింది కదా, ఇంకా నన్ను ఎవరు పిలుస్తారన్నట్ట. ఆ తర్వాత 3వ సారి కూడా ఆయన విదేశాలకు ఆహ్వానింపడం జరిగింది. ఇది ఎప్పుడు మాస్టర్ గారు చెప్పింది 1960 ప్రాంతంలో. ఇది జరిగింది ఎప్పుడు 2000 సంవత్సరం తర్వాత. ఇది కాకుండా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మాస్టర్ గారు ఏ స్థితిలో, ఏ స్థాయిలో నుంచి మనందరి కోసం దిగవచ్చి కేవలం జ్యోతిషం చెప్పడం కోసం వచ్చారా, లేకపోతే ఒక పుస్తకం రాయటం కోసం వచ్చారా? ఒకసారి 2001 సంవత్సరంలో గుంటూరు గురుపూజ జరుగుతున్నప్పుడు, 2000 సంవత్సరంలో మా అన్నయ్యకి చిన్న అనారోగ్యం అయితే గుంటూరులో ఒక సర్జరీ అయింది. ఆ డాక్టర్ గారిని కలవటం కోసం అని మేము తపస్సు కోసం కలుద్దామని వెళ్తే, రండి హిమాలయాల నుంచి మాకు పరిచయం ఉన్న గురువు గారు వచ్చారు,
ఆయన ఎప్పుడో చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయారు, 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. వారు దర్శనం చేసుకుందిగా రండి అన్నారు. సరే వెళ్ళాం. వీళ్ళు నమస్కారం చేసుకుంటే ఆయన ధ్యాన స్థితిలో, కళ్ళు తెరిచే రమణ మహర్షిలాగా ధ్యాన స్థితిలో ఉన్నారు ఆయన. మేము నమస్కారం చేసుకున్నాం, ఏం స్పందించట్లేదు. ఈ డాక్టర్ గారు అయ్యో మేము ఏమైనా డిసప్పాయింట్ అవుతామని, గురుగారు మీరు మాస్టర్ ఈకే గారి శిష్యులు వచ్చారు, మీకోసం దర్శనం కోసం వచ్చారు అని చెప్తున్నారు. ఆయన నుంచి ఏ స్పందన లేదు. ఓ 10 నిమిషాలు అలాగే మేము కూడా కూర్చున్నాం. తర్వాత ఆ గురువు గారు ఈ డాక్టర్ గారిని పిలిచి, మాస్టర్ ఈకే గారు అంటే ఎవరో తెలుసా నీకు అన్నారు. ఈయన డాక్టర్ గారు కదా, ఆయన హోమియో డాక్టర్ గారండి అన్నారు. కాదు, మాస్టర్ ఈకే గారు అంటే ఈ ఎదురుగుండా కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహగోళాలు, ఆ పైన ఇంకా పైన నువ్వు ఎంతవరకు పైన ఊహించగలవో అంతకన్నా పైన అక్కడి నుంచి దిగి వచ్చిన వెలుగు అని చెప్పి మళ్ళీ ఆయన ధ్యానమగ్నులు అయిపోయారు. అటువంటి స్థితి నుంచి దిగి వచ్చిన ఆయన ఎక్కి రాలేదు, దిగి వచ్చారన్నారు మాస్టర్ గారు. ఆ దిగి వచ్చిన ఆయనకి మన జాతకంలో ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు అమెరికా వెళ్తాం, వీసాకి వెళ్తాం అని కోసం చెప్పడానికి వచ్చారా? ఇవి చాలా చిన్న విషయాలు. దేనికోసం జ్యోతిషానికి ఆయన జీవితాలంతా ప్రాధాన్యత ఇచ్చి క్లాసులు జరిగిన ప్రతి చోట అస్ట్రాలజీ క్లాసులు, స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రంథం, ఏది మొత్తం కలిపి 20 రోజుల్లో అంత దివ్యమైనటువంటి గ్రంథం దిగి వచ్చింది కదా. దేనికి అంటే దాని వెనకాల ఒక దివ్యమైన ప్రణాళిక ఉంది అని మనకు ఆ గ్రంథాలు చదువుతూ ఉంటే తెలుస్తుంది. జ్యోతిర్గోళాలైనటువంటి కన్నులు గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకన్నానంటే మా నాన్నగారికి 1982వ సంవత్సరంలో టైఫాయిడ్ జ్వరం వస్తే 2 నెలలు తగ్గకపోతే విశాఖపట్నం వచ్చేయమన్నారు మాస్టర్ గారు. సరే అక్కడికి వెళ్ళిన మరుక్షణం, ట్రైన్ దిగిన మరుక్షణమే ఆయనకి నార్మల్ అయిపోయింది జ్వరం. మరుసటి రోజు నుంచి నార్మల్. ఒక 20 రోజులు ఉన్న తర్వాత ఒకరోజు మాస్టర్ గారు నీ జాతక చక్రం వేయించి రాధామోదనంకి రా మాట్లాడదామన్నారు నాన్నగారిని. నాన్నగారు అమ్మతో పాటు నేను కూడా ఉన్నాను. సరే మధ్యాహ్నం 3ంటికి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకి మాస్టర్ గారే వచ్చి లోపలికి తీసుకెళ్లారు. నాన్నగారు ఎంతో భద్రంగా మనం ఈ ఐప్యాడ్ ఫోన్ మనం పట్టుకుంటాం చూసారా, అంత భద్రంగా జాతకం కాగితం ఒక ఆయన చేతి వేయించి తీసుకొచ్చారు. ఆయన చేతిలో పట్టుకుని మా తాతగారు, తర్వాత మా కుటుంబం, బంధువులు, వాళ్ళందరూ విశేషాలు ఏవేవో కబుర్లు చెప్తున్నారు. సాయంత్రం 5 అయిపోయింది. ఇంకా నేను స్నానం చేయాలి అన్నారు. నాకు గుర్తుంది మొత్తం, నేను పక్కనే కూర్చుని ఉన్నాను. అది కాదండి జాతకం తమ్మన్నారు కదా అంటే, ఓ ఇదా అని ఇలా చూసి, నేను చూసుకుంటాలే అని ఇలా నలిపేసి కింద పడేసి నా కళ్ళలోకి ఇలా చూశారు. ఆ కళ్ళ వెలుగే ఇప్పటికీ నడిపిస్తుంది. ఏ గ్రంథం చదివినా ఆ కళనే స్మరిస్తూ మరల మాస్టర్ గారు ప్రేమలేఖల్లో ఒకరికి రాస్తూ అంటారు, నా కళ ద్వారా నువ్వు చూసినప్పటి నుంచి ఈ లోకం అంతా నాలాగా కనిపిస్తుంది అంటారు. ఆ డెప్త్ తెలియాలంటే ఆ కళ్ళు చూడాలి, ఆ కళ్ళలోంచి చూడగలగాలి. మాస్టర్ గారు రాసినటువంటి కావ్యాల్లో పురాణ పురుషుడు మొట్టమొదటి లైన్ చదవండి. మన జీవితం ఎందుకు జ్యోతిష స్పర్శ మనం చదువుకోవాలి, జ్యోతిషం వేదాంగం ఎందుకైంది, ఏ గ్రంథమైనా ఏ కావ్యమైనా దర్శించాలంటే జ్యోతిషం యొక్క ఉపయోగం ఏంటి అన్నది తెలియాలంటే ఆశ్చర్య పురాణ పురుషుల్లో మొట్టమొదటి లైన్ రాస్తారు. మానవునిలో ప్రజ్ఞలున్నవని ప్రకృతిలో శక్తులున్నవని దర్శించినది నవీన మానవ యుగం. ప్రజ్ఞలు శక్తులు ప్రకృతి ఎందే కలవని, అవి మిగిలిన జీవులతో పాటు మానవుని కూడా పరిణమింపజేయుచున్నవని గమనించినది ప్రాచీన మానవ విజ్ఞానం. ఒక ఋషి దర్శనానికి, ఒక పండితుడి దర్శనానికి అంత తేడా ఉంటుంది.
కేవలం భౌతికవాదం వైపు పండితుడును లేకపోతే ఒక సైంటిస్టు మార్గం ప్రయాణం చేస్తే ఋషి ప్రజ్ఞలు శక్తులు ప్రకృతి ఎందే ఉన్నవని, అవి మిగిలిన జీవులతో పాటు మానవుని పరిణమింపజేయుచున్నవని గమనించినది ప్రాచీన మానవ విజ్ఞానము అన్నారు. ఈ ప్రాచీన శక్తులన్నీ కూడా గ్రహగోళాదులు తారకాదులు ఇవన్నీ కూడా మానవుని పరిణమింప చేయటానికి, పరిణామ స్థితిలో మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తీసుకెళ్ళటానికే అని మాస్టర్ గారు ఆయన గ్రంథాల్లో నిరూపించారు. ఒక పురాణ పురుషుడు గ్రంథంలో చూస్తే జ్యోతిషము, సాముద్రికము, స్వప్న శాస్త్రము, శకున శాస్త్రము, నిమిత్తాలు మొత్తం అన్నీ వస్తాయి. ప్రత్యేకంగా వాళ్ళు ఋషులు బహుళ చవితి రోజు మామూలుగా మనం ఏ కార్యక్రమం అయినా సరే శుభ కార్యక్రమం చేయం కదా, కానీ వాళ్ళు ఒక తాంత్రిక హోమం చేస్తూ ఈరోజు బహుళ చవితి చేయకూడదంటే కానీ మనకి ఇదే మంచి రోజు అంటాడు. అంటే కేవలం ఆ సన్నివేశం చెప్పటంలో ఒకటి శాస్త్రజ్ఞానము, రెండవది ఏ పని ఏ రోజు చేయొచ్చు చేయకూడదు అనేది వివరించడం అనేది ఋషి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది. మామూలుగా అయితే వేద పండితులు అందరూ చవితి బాగోదంటారు, కానీ మనలాంటి వాడికి అది మంచిదే అంటాడు ఆయన. అలాగే పురుషమేధంలో దేశకాలాతీతమైన పురాణ విజ్ఞానాన్ని పరాశరునికి దర్శనమిచ్చను. వేద విద్య పరాశరునికి ఒక పురుషుని రూపమై దర్శనమిచ్చను. ఆ పురుషుని కన్నులుగా సూర్యోదయ అరుణ కిరణముల అనుగ్రహ రూపములై ప్రసరించి జ్యోతిర్విద్యగా ప్రత్యక్షమైనది. ఎవరు పరాశరుడికి దర్శనమైనటువంటి స్థితిని మళ్ళా ఇక్కడ కూడా చూడండి, ఆ అరుణ కిరణముల అనుగ్రహ రూపములై ప్రసరించి ఆ పురుషుని కన్నులుగా సూర్యోదయ అరుణ కిరణములు అనుగ్రహ రూపములై ప్రసరించి జ్యోతిర్విద్యగా ప్రత్యక్షమైనది. పరాశరుడికి ఎలా జ్యోతిర్విద్య ప్రత్యక్షమైందో అన్నది మాస్టర్ గారు ఆయన సాక్షాత్తు కృష్ణుడో వ్యాసుడో అయితే తప్పితే ఇది మనకి ఆ రకంగా ఇవ్వలేరు. ఆ ఋషికి ఎలా దర్శనమైందో మనకేం తెలుస్తుంది, కానీ ఆ పైన ఉన్న ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకే అది సాధ్యమవుతుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రంథం ఎందుకు ఇచ్చారు అని మనం ఒకసారి ఎప్పుడైనా అనుకుంటే, కేవలం రేపేం జరుగుతుంది భవిష్యత్తు మాత్రమే తెలుసుకుంటానికి అన్నది మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ అని చెప్తారు. అది చాలా చీప్ అన్నారు. పరిణామ స్థితిలో చాలా అధో స్థాయిలో ఉన్నవాడికి రేపేం జరుగుతుంది అని తెలుసుకునే కుతూహలం కలుగుతుంది. దానివల్ల భవిష్యత్తు తెలుసుకున్న తర్వాత వాడి లోపల కొన్ని రకాలైనటువంటి స్పందనలు ఏర్పడతాయి. ఆ స్పందనల వలన వాడికి అప్పటిదాకా ఉన్నటువంటి సాధనలో కొన్ని ఒడిదుడుకులు, అలజడులు ఏర్పడతాయి. ఆ అలజడులను తట్టుకోవడం కష్టం అవుతుంది అని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకని అంటే వీళ్ళ లోపల లోయర్ నేచరు, హయ్యర్ నేచర్ అని రెండు ఉంటాయి. ఆ లోయర్ నేచర్ ఏమవుతుందంటే రేపేం జరుగుతుందనే ఉత్సాహంలో వీడి సాధనలో ఉన్నటువంటి ఉన్నత ప్రజ్ఞ మళ్ళా డౌన్ఫాల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వీడిని ఆ పరిణామ స్థితిలో సెటిల్ చేయటానికి ప్రకృతికి టైం పడుతుంది. అప్పుడు వీళ్ళ లోపల అలజడులు జరుగుతాయి. వీళ్ళ లోపల జరిగిన అలజడుల వల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పరిసరాలు, తర్వాత సంఘటనలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అలజడికి క్రియేట్ అయ్యి వీరికి ఏమవుతుందంటే మామూలుగా ప్రేయర్స్ మొదలు పెట్టామండి, మొదటి 15 రోజులు 20 రోజులు చాలా బాగుంది, 3 నెలలు బాగుంది, అబ్బా చాలా బాగుంది అనుకున్నాం. కానీ ప్రేయర్ మొదలుపెట్టి మాస్టర్ గారి మార్గంలో డిస్పెన్సరీ సర్వీస్ చేయటం మొదలుపెట్టేప్పటి నుంచి ఏమవుతుందంటే అని అయిపోతాడు. ఏమవుతుంది, వీడు అనుకున్నవి జరగవు. అక్కడ మనం ఏం చేస్తాం, ఒక వీక్ మూమెంట్లో మాస్టర్ గారు మీదేనండి నా జీవితం మొత్తం, మీరు ఎప్పుడైనా సరే నన్ను తరింపజేయండి అంటాం కదా. ఇంకా అప్పటి నుంచి ఆయన పట్టుకుంటారు. అప్పటి నుంచి ఏంటోనండి నేను అనుకున్నవేం జరగట్లేదు, అనుకున్నవి జరగవు కదా. అప్పటి నుంచి వాషింగ్ మొదలవుతుంది. ముందు ఉన్న ఉద్యోగం పోతుంది, లేకపోతే ఉన్న వ్యాపారంలో నష్టం వస్తుంది, లేకపోతే మీరు అనుకున్న టైంకి లాభాలు రావు, నష్టం వస్తూ ఉంటుంది. లేకపోతే బండి కొనుక్కుందామో కారు కొనుక్కుందాం అనుకుంటే అది జరగకపోవచ్చు. లేకపోతే అప్పటిదాకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నట్టుగా అనిపిస్తారు, ఫ్రెండ్స్ అందరూ బాగున్నట్టుగా అనిపిస్తారు. వీడు ప్రేయర్ ప్రారంభం మొదలుపెట్టేప్పటి నుంచి వాళ్ళ ముందు లోపాలు కనిపిస్తాయట.
ఎందుకంటే వీడేదో బాగుపడుతున్నాడనే భ్రమలో ఉంటాడు కదా, అందుకని చుట్టూ వండి ఉన్న వాళ్ళు లోపాలు కనిపిస్తుంటాయి. ఇది ఏం చెప్పింది కాదు, స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు చెప్పింది. ఈ అలజడి నుంచి తట్టుకోవటానికి వీడికి కొంత టైం పడుతుందట. గ్రాడ్యువల్గా ఏమవుతుందట, ప్రతి అశుభం తర్వాత ఒక శుభ గడియ ఉంటుంది, ప్రతి శుభ గడియ తర్వాత ఒక అశుభ గడియ ఉంటుంది. జీవితం అంటే ఇంతేరా అనే ఒక నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి వస్తాట. అంటే ఏమైంది, ఎక్స్పెక్టేషన్ ఫ్యూచర్ గురించి తొంగిచూడటం అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టాక, మనం అనుకున్నది జరగకుండా ఏదో జరుగుతుంది, అదేమో జరగకూడదు అనుకున్నా కానీ ఇది జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించడం మొదలుపెట్టాక, ఆలోచించడంలో కొంతకాలం అన్వేషణ జరుగుతుంది ప్రతి జీవికి. ఈ అన్వేషణ జరిగేదాకా ఇదే గ్రహాలు వీడిని ఆ అన్వేషణ వైపు వెళ్ళేటట్టుగా, వీళ్ళ లోపల ఫ్రిక్షన్ ఇంకొంత పెరిగేటట్టుగా ఈ గ్రహాలు ప్రేరేపిస్తాయట. భౌతికమైనటువంటి వాంఛల పైన వీడు అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరాలనే తీవ్రమైన ప్రయత్నం వైపు గ్రహాలు ప్రేరేపిస్తాయట. కానీ అది జరగనివ్వట. ఎందుకని, గురువుకి సమర్పణ చెందున్నాడు కదా, అందుకని వీడు అనుకున్నట్టుగా జరగనివ్వే గ్రహాలు. అప్పుడు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అందరికీ మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, ప్రేయర్ చేయని వాళ్ళంతా బాగానే ఉన్నారు, డిస్పెన్సరీ సర్వీస్ చేయని వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళు అనుకున్నట్టు సినిమాకి వెళ్తున్నారు, మిగిలిన పనులనే చేస్తున్నారు, కానీ నేను ఇప్పటి నుంచి శుద్ధంగా ఉన్నాను అనుకున్నాను, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని వీళ్ళ లోపల వీళ్ళ అంతర్మథనం మొదలవుతుందట. ఆ అంతర్మథనం ఎప్పుడు మొదలవుతుందా అని చూస్తుంటాడు గురువు. అప్పుడు భౌతికమైనటువంటి స్పర్శ ఇచ్చి ఒక గ్రూప్కి ఈ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రజ్ఞని ఒక గ్రూప్ బృంద ప్రజ్ఞకి వీడిని కనెక్ట్ చేస్తాట. చూడండి, మనందరికీ కూడా మన ప్రమేయం లేకుండా ఈ గ్రహాల నుంచి జరిగేటువంటి క్లచెస్ నుంచి ఎలివేట్ చేయడానికి మాస్టర్ గారు, బాబా గారు లాంటి వాళ్ళు ఒక గ్రూప్ వర్క్లోకి ముందు రండి, గ్రూప్ వర్క్ చేయండి అంటే ఏదో ఆయన పని చేయించుకుంటానే మన కోసం మనందరినీ ఏదో రకంగా లాగుదామని ట్రై చేస్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేనికోసం, ఈ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వీడి బాధలు మర్చిపోతాట. ఎందుకంటే వీడికన్నా ఎక్కువ బాధలు పడుతున్న వాళ్ళు చుట్టూ ఉంటారు. ఇది మనకేమి లేదు, ఇది చాలా సింపుల్. ఎందుకంటే ఈ బృందంలో ఎప్పుడు కూడా అన్ని రకాల స్వభావాల వాళ్ళు, అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కలిసే ఉంటారు కదా. కానీ గురువు అనుగ్రహం మొదలైన తర్వాత ఏమవుతుంది, వీడికన్నా ఎక్కువ బాధపడే వాళ్ళతో వీడిని కనెక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఈ గ్రహాలు అలా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాయి. దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మనకి బాధే ఉంది, మనం హ్యాపీగా ఉన్నాం కదా అని, అది లేకపోతే బ్రతకలేనివాడు అని వాడి వైపు ఉన్న ప్రశ్న మన వైపు వస్తుంటాడు. ఇప్పుడు ప్రమోషన్ దాని వాడు ఉద్యోగం లేని వాడితో కనెక్ట్ అయినాడు అనుకోండి, ఏమవుతుంది, ఉద్యోగం ఉంది కదా నాకు అసలు జాబే లేదు, వాడికి అప్రైజల్ రాకపోతే ఏమైంది అనిపిస్తుంది కదా. పోనీ జాబ్ ఉన్నవాడికి వాడిని చూసాయనుకోండి, పోనీ నాకు మినిమం జాబ్ అయినా ఉంది, వాడికి అది కూడా లేదు కదా అనిపిస్తుంది. అంటే ఏమైంది, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం మారో, వీడి లోపల మార్పు అటునుంచి ఇటు ఇటు నుంచి అటు కొంచెం షేక్ అయ్యి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్కి మనస్సు వస్తుందట. ఇది రావటానికి గ్రహాలు మన చుట్టూ మనల్ని ఒక రకంగా కేర్ టేకింగ్ చేస్తూ, అవసరమైతే తప్పటడుగులు వేస్తే శిక్షిస్తూ రక్షిస్తూ ఉంటాయట. ఎలా అయితే చిన్నపిల్లవాడు ఇంట్లో ఉండి ఆడుతున్నప్పుడు గబాలను బయటకు వెళ్తే వీడికి ప్రమాదం కాబట్టి పాకే నడిచి అప్పుడే నడక వస్తున్న వయసులో వెళ్తే ప్రమాదం కాబట్టి వీడిని వెళ్ళనీయకుండా పట్టుకుని ఆపుతాయి. ఇంకా ఎక్కువ అల్లరి చేస్తే ఒకటి తగిలించి మరీ ఆపుతాయి. అలానే కేర్ టేకర్ని మనం ఏమంటాం, ఏమనం కదా, నిజంగా వాళ్ళని సంరక్షిస్తున్నవాడు. అదే పిల్లవాడు కొంచెం పెద్దవాడైతే వీడే చేయబట్టుకుని వెళ్తాట స్కూల్ దాకా దింపడానికి. ఇంకొంచెం పెద్దవాడైతే చెయ్యి వదిలేసి నీ అంతటి నువ్వు ఉన్నాడు, నేను పక్కన వస్తానంట. ఇంకొంచెం పెద్దవాడైతే ఇదిగో సైకిల్ వేసుకుని వెళ్ళు, నేను ఇంటి దగ్గర ఉంటాను, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాట. ఆ పెద్దవాడైన స్థితి వచ్చిన తర్వాత తప్పు చేస్తే ఎవరికి ప్రమాదం? అప్పుడు కూడా గ్రహాలు అనేవి పక్కన ఉంటాయి, కానీ వీరికే కాలు చేయి విరుతుంది. అప్పుడు కూడా ఆ విరిగిన రూపంలో వాడికి ఒక వార్నింగ్ ఇచ్చి కూడా రక్షిస్తూ ఉంటాట. ఇవే గ్రహాలు మనకి చిన్నప్పుడు
మనం ఏమీ తెలియనటువంటి శైశవ దిశలో, పరిణామ దశలో ఉన్నప్పుడు అవే గ్రహాలు మనల్ని ఎక్కువ రక్షణలో పెంచినప్పుడు మనం ఏమనుకుంటాం, అవన్నీ క్లచెస్ అనుకుంటాం, అవన్నీ కండిషన్స్ అనుకుంటాం. అవే గ్రహాలు కొంచెం మనం పెద్ద అయినప్పుడు కొంచెం మనం ఫ్రీడమ్ ఫీల్ అవుతాం చూసారా, అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అవి పట్టుకున్నంతసేపు పర్వాలేదు, గ్రహాలు మనల్ని పట్టుకున్నంతసేపు పర్వాలేదు. మాస్టర్ గారు ఒక చోట ఒక ఆయన వచ్చి, నాకు ఏలినాటి సైన్ జరుగుతున్నట్టుంది, ఏమో ఈ జీవితం ఎలా ఉంది కోదండా అంటారు. ఏముందండి అంత అతుకులు పంతలాగా ఉంది, ఏదో ఏలినాటి సైన్ జరుగుతుంది, నా జీవితం ఇంతే అంటే మాస్టర్ గారు చమత్కారంగా అంటారు, నీ అతుకులు బంతులు కొట్టడానికి గ్రహాలు ఏమైనా నీకు సేవకులా, వాటికి అంతకన్నా చెత్త పని దొరకలేదా? నీ జీవితాన్ని నువ్వే తయారు చేసుకున్నావు, దాన్ని ఉన్న జీవితాన్ని ముక్కలు చేసుకున్నావు, మళ్ళీ అతుకులు వేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు, ఇలా కొన్ని జన్మల నుంచి నీకు గడుస్తుంది అంతే కదా. మనం సింపుల్గా ఉన్న లైఫ్ని కాంప్లికేట్ చేసుకుని మళ్ళీ సింప్లిఫై చేయడానికే జీవితం అంతా నడుస్తుంది. నిన్న వేసుకున్న యజ్ఞోపేతం ముడుల్లాగా యజ్ఞోపేతం ఫ్రెష్ది ఇచ్చారు, అది జాగ్రత్తగా ముడిపడకుండా చిక్కుపడకుండా వేసుకుంటే మనకది ఒక రక్షణగా మనకు ఉంటుంది. దాన్నే చిక్కులు పడేటట్టు చేసుకుంటే జీవితం మొత్తం చిక్కులు తీసుకున్నానికే సరిపోతుంది. శ్రవణపూర్వం రాజు 5 నిమిషాల్లో యజ్ఞోపేతం వేసుకుని 1 గంట సేపు గాయత్రి చేయమన్నారు అనుకోండి, నాలాంటి వాడికి గంట సేపు గాయత్రి దాని ముడులు విప్పుకొని చిక్కులు విప్పుకొని 5 నిమిషాలు గాయత్రి చేయటంతో అయిపోతుంది. ఇలా కొన్ని జన్మలు గడిచిన తర్వాత ఎలా అయితే కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆ ముడు విప్పుకుంటూ అలవాటు అవుతుందో, అలా గ్రహాలు ఆ విప్పుకునే స్థితి మనకి వచ్చేంత వరకు మనల్ని శిక్షిస్తూ రక్షిస్తూ ఉంటాయని చెప్పారు. దానికి కావలసినటువంటి సాధనా మార్గాన్ని ఇచ్చారు. కేవలం అలా చెప్పి వదిలేస్తే వాళ్ళ పరమ గురువులు ఎవరు అత్యంత పరమ ప్రేమతో దానికి కావలసినటువంటి సాధనా మార్గాన్ని ఇచ్చారు. మామూలుగా గ్రహాలని మనం చూసేటువంటి స్థితి వేరు. శని గాడ్ అనుకుంటాం మనం, శని గాడ్ అంటారు మాస్టర్ గారు కదా. మనల్ని అపకారం చేస్తూ మనల్ని ఎక్కువ డిసిప్లిన్లో పెట్టాలని మనం తిట్టుకుంటాం కదా, కానీ మాస్టర్ గారు పరమ ప్రేమ ఆయన గ్రహాలన్నిటిలోకి అత్యున్నతమైన పరమ ప్రేమ ఉన్నవాడు శని అని చెప్తారు. బుధుడి గురించి చెప్తూ నారదుడి యొక్క దివ్య ప్రజ్ఞ అర్థం అవ్వాలంటే మాస్టర్ గారి యొక్క స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి మెర్కరీ ప్లానెట్ గురించి చదివి తీరాలి. మామూలుగా మనకి సినిమాల్లో చూసిన నారదుడిని చూసో లేకపోతే ఇంకొకరిని చూసో నారదుడు అంటే ఒక చిల్లర అభిప్రాయం ఉంటుంది. ఒక దివ్యమైనటువంటి వెలుగు ఏదైనా సరే భౌతికమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చి మళ్ళీ ఈ భౌతిక స్థితిలో ఉన్నటువంటి దివ్యత్వం వైపు మరల్చగలిగినటువంటి వాడు నారదుడు. ఏదైనా ఒక మంచి పుస్తకం చదవాలని మనలో ప్రేరణ కలిగింది, ఒక మంచి విషయం వినాలి అని ప్రేరణ కలిగిందంటే వారి నారదుల వారి అనుగ్రహం ఉండాలి. మీరు చూడండి, ఏ పురాణంలో అయినా సరే రాక్షసుడు ఇంటికి వెళ్తాడు. ఆయన వెళ్ళి నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు, నువ్వు కొంచెం తపస్సు చేస్తే ఇంద్రాధిపత్యం వస్తుంది కదా అంటాడు. అక్కడ ఇనిషియేషన్ ఎవరు? వాళ్ళలో ఉన్న కోరికల్ని ప్రేరేపించి ఆ కోరికల పట్ల వాడికి వ్యామోహితుడిని చేసి దాని నుంచి వాడికి ఉన్నతమైన దివ్యమైనటువంటి తపస్సు వైపుకు వాడి ప్రజ్ఞను మరల్చి భగవంతుడి యొక్క వైరభక్తో ఇంకొక భక్తో భగవంతుడి వైపు వాడిని మరల్చగలిగినటువంటి వాడు నారదుడు. పోనీ ప్రహ్లాదుడు లాంటి వాడి భక్తుడు ఉన్నాడంటే పుట్టక ముందు నుంచే భగవంతుడి వైపు మరల్చగలిగి ఆ డైరెక్షన్ ఇచ్చేటువంటి వాడు నారదుడు. అంటే ఆ దివ్యత్వాన్ని భౌతికమైనటువంటి పరిమితత్వంలో ఉన్నటువంటి మనకి దాన్ని మన దాకా తీసుకొచ్చి దాన్ని రుచి చూపించి ఆ దివ్యత్వంలో మనం కరిగిపోయేదాకా మనల్ని ఉద్ధరించేటువంటి వాడు నారదుడు అని చెప్తారు మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. ఇది అర్థం కావాలంటే జ్యోతిషం కొద్దిగా అయినా పరిచయం ఉండాలి. అందుకే మాస్టర్ గారు భారతీయ బాల శిక్ష దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లలు చదువుకునేటువంటి కావ్యం దగ్గర నుంచి భాగవత రహస్య ప్రకాశం వరకు, భాగవత రహస్య ప్రకాశంలో గ్రహ తారకల గురించి పూర్తిగా భారతదేశం యొక్క టోపోగ్రఫీ గురించి, భూగోళాలు కాదు మొత్తం సృష్టి విజ్ఞానం మొత్తం ఎన్ని గోళాంతరాలు ఉన్నాయో, ఈ సింసుమారి చక్రం ఎలా ఉందో, దాని యొక్క వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఏంటి, వీటన్నిటిని దర్శించేటువంటి ఒకే వెలుగుగా దర్శించేటువంటి నారాయణ వాసుదేవ ఉపాసన మార్గం ఏంటి అన్నది భాగవత రహస్య ప్రకాశంలో ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సులువుగా, ఆయన ఇచ్చినటువంటి అంత ఎలాబరేట్గా ఇంతవరకు నాకు తెలిసైతే ఎవరలేదు. మొన్నే
తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రసిద్ధి చెందిన ఒక పీఠాధిపతి వారు మాస్టర్ గారు రాసినటువంటి భాగవత రాసి ప్రకాశం 2 సెట్లు కావాలని కబర్ చేశారు. అదే నేను వచ్చిన అడిగా, ఎందుకంటే వారి దగ్గర ఉన్నట్లే కదా అంటే, ఇంత సులువుగా చెప్పినటువంటి వాళ్ళు నేనైతే ఈ గ్రంథాలను మరలా ఇంకెవరిని చూడలేదు అన్నారు. వృషమేధంలో జైమిని మహర్షి జ్వాలాకూరుడు హిమాలయాల నుంచి అగస్త్యుల వారి నీలగిరి అగస్త్యుల వారి ఆశ్రమానికి వెళ్ళటానికి ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు భారతదేశం యొక్క టోపోగ్రఫీ మొత్తం వివరించారు ఆయన. కవి ఎంతవరకు చూడగలుగుతారండి? కానీ కేవలం కవి కాదు ఆయన. మనకి ఎంత గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా ఆ టోపోగ్రఫీ మనకి ఇప్పుడు అర్థం కాదు. వరాహమిహిరుడు బృహత్ సంహితలో ఇచ్చిన దానికి అడ్వాన్స్డ్గా ఇచ్చారు ఆయన. అక్కడ ఉన్నటువంటి ఆ దేశం యొక్క రాజులు, అక్కడ చరిత్ర, అక్కడ ఉన్నటువంటి మానసిక ప్రవృత్తులు, మనుషుల యొక్క స్వభావాలు, ఇవన్నీ కూడా అందులో ఇచ్చారు ఆయన. ఒక కావ్యం, ఒక గ్రంథం అర్థం కావాలంటే జ్యోతిషాన్ని వేదాంగము అని ఎందుకన్నారంటే, వేదమును దర్శించడానికి జ్యోతిషం కన్ను వంటిది. వేద పురుషుడైనటువంటి నారాయణుని దర్శించడానికి జ్యోతిషము ఒక కన్ను లాంటిది, దీపం లాంటిది. ఇది లేకుండా, ఆ స్పర్శ లేకుండా ఏ గ్రంథం రాదు. మాస్టర్ గారు ప్రేమలేఖల్లో, అంటే ఆయన సరదాగా రాసిన, లేకపోతే మన కర్తవ్యాన్ని మన లోపల ఉద్దీపింపజేయటం రాసినటువంటి ఉత్తరంలో కూడా ఒక ఆయనకి రాస్తూ, నీలో ఉన్న శనిని నిద్రపోనిచ్చి వరుణుడిని మేల్కొల్పు అంటారు ఆయన. అంటే ఆయన ఏదో పని చెప్తే అది పోస్ట్ పోన్ చేస్తున్నారు. పోస్ట్ పోన్మెంట్ అన్నది శనికి సంబంధించింది. వరుణ గ్రహం అన్నది నూతన ఉత్తేజానికి, నూతనత్వానికి సంకేతం. అందుకని ఆయన ఒక మందలింపుగా నీలో ఉన్న శనిని నిద్రపోనిచ్చి వరుణుని మేల్కొల్పు అంటారు. ఇంకో చోట ఒకరోజు ఒక ఆయన రాధామాధంలో మాస్టర్ గారు ఉండగా వాళ్ళు వచ్చి బాగా అతి సన్నిహితులు వచ్చి ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చారట. మాస్టర్ గారు నా పెళ్ళండి, మీరు ఆశీర్వదించాలి అని. దాందే ఉందా, మీరు తప్పకుండా ఆశీర్వదిస్తా అన్నట్టు. ఆ పెద్దవాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ పెళ్లి కొడుకు గడప దాటబోతున్నట్ట. వాళ్ళ లోపలికి పిలిచారట. ఏమయ్య, నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు ఈ అమ్మాయితో నీకు, ఇప్పుడు కాదు, ఈ ముహూర్తానికి జరగదు, ఈ ముహూర్తానికి కాదు, అసలు ఆ అమ్మాయితో నీకు పెళ్ళే జరగదు అన్నట్టు. నేను ఆశ్చర్యపడ్డా. ఎందుకంటే 3 రోజుల్లో పెళ్ళి. ఆయన ఏంటి కార్డు ఇచ్చారు, చూశారు, ఆశీర్వదించి పంపించకుండా ఈ మాట చెప్పారట. పునఃశాస్త్రిగా రాసినటువంటి కృష్ణ గురించి సన్నిధిలో ఉంటుంది, చదవండి. ఆ రోజు సాయంత్రానికి వాళ్ళకి అమ్మాయి తరపు వాళ్ళకి టెలిగ్రామ్ వచ్చిందట. దగ్గర బంధువులు అమ్మమ్మ నాయనమ్మ ఎవరో చనిపోయారు అని. సో ఆ పెళ్లి పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సరిపడా ముహూర్తం కుదరటానికి 6 నెలలు పట్టిందట. ఈలోపు అమ్మాయి మనసు మారిపోయిందట. ఆ అమ్మాయితో పెళ్లి జరగలేదండి. ఒకసారి పిడుగురు జగన్మోహన్ రావు గారింటికి పుణ్యశాస్త్రి గారితో పాటు వెళ్తే ఆయన సన్నివేశం చెప్పారు. ఈయన వెడ్డింగ్ కార్డు తీసుకుని పిడుగురు జగన్మోహన్ రావు గారి పెళ్లి కోసం ఆయన పెళ్లి కార్డు తీసుకుని వేదవ్యాస గారు, మాస్టర్ గారి సోదరులు అయినటువంటి వేదవ్యాస గారి దగ్గరికి ఆహ్వానించడానికి వెళ్ళారట. వెళ్తే ఆయన కార్డు చూసి సంతోషము, ఈ ముహూర్తం వల్ల పెళ్లి జరగదు, ముహూర్తం పెట్టిన వాళ్ళ వల్ల పెళ్లి జరుగుతుంది అన్నట్టు. అంటే సరే, ఆయన గురించి జగన్మోహన్ రావు కూడా తెలుసు కాబట్టి నవ్వుకుని వచ్చేసారట. కరెక్ట్గా ఆయన పెళ్లికి ముందు 1 వారం రోజుల ముందు నుంచి హైదరాబాద్లో షూటెడ్ సైట్ కర్ఫ్యూ ఆర్డర్స్. హైదరాబాద్ కాచిగూడలో పెళ్లి. ఈయన ముందే అన్నారు, ఈయన వాక్కు ప్రభావం, ముహూర్త ప్రభావం ఎలా ఉందనుకున్నట్టు ఈయన. కానీ పెళ్లి రోజు రానే వచ్చింది. ఉదయం 6:30కి కర్ఫ్యూ రిలీజ్ చేశారట. సాయంత్రం 5 వరకు ఈ ప్రాంతంలో కర్ఫ్యూ ఉండదు అని. ఆయన ఏమన్నారు, ముహూర్తం వల్ల పెళ్లి జరగదు, ముహూర్తం పెట్టిన వాళ్ళ వల్ల పెళ్లి జరుగుతుంది అన్నారు. కరెక్ట్గా 9:30 ఎప్పుడో ముహూర్తం అది. ఆ పెళ్లి అయిపోయింది, అందరూ ఎటు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. మళ్ళీ కర్ఫ్యూ స్టార్ట్ అయింది.
పెళ్లి జరుగుతూ ఉంటే మంగళ వాయిద్యాలతో పాటు తోటాల చప్పుళ్ళు కూడా వినిపించేట. అంటే అంతగా కుజ ప్రభావం ఆ ముహూర్తం మీద ఉంది. Masters, they can change the planets, they can rule the planets, but they will not enter into our karmic liabilities. మన కర్మ బంధాలని విడిపించడానికి చాకలి పని చేసేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు, కానీ ఆ మార్గం చెప్తారు వాళ్ళు. దాన్ని పట్టుకోగలగాలి, దాన్ని దర్శించగలగాలి, దానితో మనం ఆరోహణ చేయగలగాలి. సివివి గారు ప్లానటరీ అడ్జస్ట్మెంట్స్ అని అంటే, కొంతమంది సివి గారు చెప్పారు కదా, నేను నీకేం పర్వాలేదు, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏంటంటే సివి అనేది వాళ్ళ ప్లానటరీ అడ్జస్ట్మెంట్స్ కన్సల్టేషన్కి వెళ్ళాను, అది మొత్తం క్లియర్ అయిపోయింది అన్నాడు. సరే అన్న. ఆ తర్వాత 2 నెలలు ఆయన అరెస్ట్ అయ్యాడు. నువ్వు ఎప్పుడు చెప్పలేదు ఏంటన్నా? నాకు తెలియదండి, ముందు సివి గారు తెలుసు కానీ ప్లానటరీ అడ్జస్ట్మెంట్స్ తెలియదు నాకు. అంటే కర్మని కరిగించాలంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మనకి స్వామి రామ బుక్లో ఒక చిన్న స్టోరీ వస్తుంది. వాళ్ళు ఫ్లవర్ వ్యాలీ, బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాంట్లో నడిచి వెళ్తూ ఉంటారు. కంబళి బాబా అని ఒక ఆయన ఉంటారు. ఆ కంబళి బాబాను రామ నడిచి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఆ రోజు సాయంత్రం కల్లా ఇంకొక చోటుకి చేరాలి. అయితే ఈ రామాకి సడన్గా చలి జ్వరం వస్తుంది, నడవలేనంత స్థితికి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు నడిచి వెళ్ళాలి, వేరే మార్గం లేదు. ఈ కంబళి బాబా ఆయన మహానుభావుడు, ఆయన అరే అభిక్యం జరా ఇదో రకం అంటాడు ఆయన. అప్పటి నుంచి ఈయన కంబళి వణికిపోవటం మొదలుపోతుంది, రామాకి జ్వరం తగ్గిపోతుంది. ఆ రోజు సాయంత్రానికి వాళ్ళు వెళ్ళవలసిన చోటుకి చేరిపోతారు. అవి ఆక్క జగ చలే జ్వరం అంటాడు ఆయన. మళ్ళీ రామాకి చలి జ్వరం వస్తుంది. ఈ కొద్దిగా ఇటు నుంచి ఇటో ఈ జన్మలు అవతల జన్మలకు అలా మార్చగలిగే స్థితి వస్తుంది. కానీ వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. మౌని బాబా గారు మా ఇంటికి వచ్చినప్పుడు హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నారు. ఒక ఆయన, మా అమ్మాయి కాపురం బాగోలేదండి, మీరే చూడాలి, మీరు ఏదైనా చేయాలి. ఎవరైనా కొత్త గురువు గారు వచ్చారంటే మనకి కొత్త ప్రశ్నలు, కొత్త సమస్యలు చాలా పెరుగుతూ ఉంటాయి, కొత్త కోరికలు. ఆయన 2 రోజులు అసలు విన్నట్టుగానే నటించారు. 3వ రోజు ఆయన ఏమన్నారంటే, ఏం పర్లేదులేదమ్మా, మీ అమ్మాయి కర్మ కొంచెం ఉంది, అది కరిగిపోయిన తర్వాత అబ్బాయి బాగానే ఉంటాడు. వీళ్ళు వినట్లా. 4వ రోజు 5వ రోజు కూడా మీరే ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలని కాళ్ళు వస్తాం మొదలుపెట్టారు. ఆయన ఏమన్నారంటే, ఆ కర్మని తీసేసేటువంటి శక్తి అయితే నాకు లేదు, మీ కర్మ వాళ్ళకి, వాళ్ళ కర్మ మీకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను, ఇష్టమేనా? ఆలోచించి చెప్తామన్నారు, మళ్ళా రాలేదు వాళ్ళు. అంటే పరమ గురువులు వాళ్ళు ఆశీర్వదించదలిచిన మనం ఏం చేయనీయం. మనకి ఇష్టమైనట్టు జరగాలి కదా, మనం కోరుకున్నట్టుగా జరగాలి కదా. అదే చెప్తారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో, గ్రహములు కర్మకి అధీనములు కావు, గ్రహములు అనేటువంటివి భగవంతుని నిర్ణయించేటువంటి అత్యున్నతమైనటువంటి సేవకులు. నీ యొక్క కర్మ ఏదైతే ఉందో, నువ్వు అనుభవించాల్సినవి, నువ్వు తెచ్చుకున్నవి, నువ్వు ఇచ్చేటువంటివి, అవన్నీ కూడా సరైన సమయానికి సరైన టైంలో జరగవేసేటట్టు చేసేవి అని. మనకి బ్యాంకులో మనం కొంత డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, డిపాజిట్ చేసుకుంటే మనకి కొంత లిమిట్ ఉంటుంది. ప్రతిరోజు మన దగ్గర ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఒకేసారి డ్రా చేసుకుంటానికి కొన్ని బ్యాంకుల్లో అవకాశం ఉండదు. కొంచెం కొంచెం తీసుకోవచ్చు, అన్ని అకౌంట్లకి అలా ఉండదు. అలా తీసుకునేటటువంటి చేసేవి మిగిలిన గ్రహాలన్నీ. ఎక్కువ మొత్తంలో తీసుకునేటువంటి చేసేది అత్యంత శుభగ్రహాలైనటువంటి గురుడు, శుక్రుడు అనేటువంటివి. నువ్వు లోన్ తీసుకుని కట్టకపోతే నీ చేత నీ ఇల్లు తనఖా పెట్టావు కాబట్టి నీ ఇల్లు తీసేసుకొని మరి వేలం వేసి మరి నీ చేత వడ్డీతో సహా లాగించేసేవి శని లాంటివి. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమైనా లాభమైనా నష్టమైనా ఉందా మనకి ఇవ్వటం వల్ల కానీ, మన దగ్గర నుంచి తీసుకుంటాం వల్ల కానీ. అలాగే మన అకౌంట్లో ఉన్నటువంటివి ఆనందంగా అనుభవింపజేస్తూ మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేటట్టుగా గ్రహాలు మనకి శిక్షణనిస్తాయి. ఆ స్థితి వచ్చేదాకా, పరిణామ స్థితిలో మనం ఎదిగేదాకా వాటి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి గ్రహాలు.
ఆ స్థితి వచ్చాక ఏం చేస్తుందంటే నీలో కోరికలు నశిస్తాయి, నీలో ప్రపోజల్స్ నశిస్తాయి, నీలో నాకు ఇదేదో జరగాలి అనేటువంటి ఆ ఉత్సుకత పోతుంది. ఆ పరిణామ స్థితి వచ్చిన తర్వాత అవే గ్రహాలు నీకు ఫ్రెండ్స్గా ఉంటాయి. లోకశ్రేయస్సు తప్పితే వారికి వ్యక్తిగతమైనటువంటి ఏమీ లేవు అన్నటువంటి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి గ్రహాలు సేవకులుగా ఉంటాయి. దానికి మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో అనే ఒక చిన్న ఎగ్జాంపుల్, మన రోజు చూసేటువంటి ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, రాంగ్ రూట్లో వెళ్ళేవాడికి అవి శిక్షిస్తూ వాడికి పక్కన వాడికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా వాటిని వాళ్ళు పనిష్ చేస్తూ ఉంటాడు, సరైన మార్గంలో పెడతాడు, శిక్షిస్తూ మనల్ని రక్షిస్తాడు. అదే సరైన మార్గంలో వెళ్ళేవాడికి సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఆ జిల్లా కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, లేకపోతే ఇంకో ఎంతకన్నా పై ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మిగిలిన ట్రాఫిక్ అంతా ఆపేసి, రాత్రి ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మిగిలిన ట్రాఫిక్ అంతా ఆపేసి వాళ్ళకి దారిస్తూ ఉంటాడు. కానీ వ్యక్తిగతంగా ఆయన కానిస్టేబులే, అంతే కదా. ఆ పై అధికారులు చెప్పింది మాత్రం ఆయన చేస్తుంటాడు. అలాగే గ్రహాలు అనేవి భగవంతుడు నియమించినటువంటి ఉన్నతమైనటువంటి సేవకులు అని చెప్తారు. మనం ఈ దృష్టితో గ్రహ గమనాలని, గ్రహాల యొక్క ఫలితాలని, వాటి యొక్క స్వభావాల్ని అర్థం చేసుకుంటే మనం త్వరగా పరిణామ స్థితిలో ఉన్నత స్థితికి చేరుతాము అని మాస్టర్ గారు జ్యోతిష సార్వభౌము జ్యోతిర్వేదం అనేటువంటి గ్రంథాల్లో మనకి ఎన్నోసార్లు ప్రతి చోట అదే చెప్తారు. పురాణ పురుషుల్లో కృష్ణ జననానికి ముందు వాళ్ళకి కలిగినటువంటి వసుదేవుడు, దేవకి, మిగిలిన వాళ్ళకి కలిగినటువంటి స్వప్నాలు, కంసుడు మిగిలినటువంటి వాళ్ళకి కలిగినటువంటి స్వప్నాలు, స్వప్నశాస్త్రం మొత్తం ఒక దుర్నిమిత్తంగా మనస్సులోకి ఏవైనటువంటి ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలను గ్రహించగలిగితే మనం మన లోపల వచ్చేటువంటి చాలా రకాల ఇబ్బందుల్ని దాటచ్చు అని చెప్పడం కోసం అవి ఇచ్చారు. అవన్నీ జరిగినప్పటికీ, వాటి గురించి తెలిసినప్పటికీ వాళ్ళు మారలేదు. రాజసూయాగం జరగటానికి ముందు, జరిగిన తర్వాత, ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథాల్లో చదివితే తెలుస్తుంది. శకునికి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశ మందిరంలోకి నక్కలు ప్రవేశించాయి, గుడ్ల గోంబలు అటు నుంచి ఇటు పరిగెత్తాయి అంటారు. ఈ మొత్తం శకున శాస్త్రంలో చెప్తారు. ఇవన్నీ వచ్చినప్పుడు గ్రహించి వాటిని అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా దుష్టుల యొక్క మనస్సు మారలేదు. పాపం సాధు స్వభావాలైనటువంటి ఋషులు, కుంతీదేవి, గాంధార్ లాంటి వాళ్ళు కూడా బాధపడ్డారు, కానీ చేయగలిగింది లేదు కదండి. అంటే ఈ కావ్యాల్లో, గ్రంథాల్లో మాస్టర్ గారు ప్రతి చోట ప్రాక్పశ్చిమాల్లో మొత్తం సృష్టి విజ్ఞానం మొత్తం ఒక లెక్చర్లో చెప్పారు ఆయన. నవగ్రహాలు, రాశులు, సంకేతాలు, వాటి యొక్క ప్రభావము, వాటిలో మనం ప్రవర్తించాల్సిన తీరు మొత్తం కూడా కలిపి ఒక రోజు లెక్చర్లో చెప్పినట్టుగా మనకు ఆయన డైరీలో ఉంది. ఏ పర్యటనలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఎక్కడైనా సరే ఈ జ్యోతిషాన్ని ఎందుకు టచ్ చేశారు అంటే, ఈ కన్నులోంచి మాస్టర్ గారు చూసినటువంటి కన్నులోంచి మనం జ్యోతిష మార్గం ద్వారా స్వామిని దర్శనం చేయగలిగితే, వాసుదేవోపాసన చేయగలిగితే మనకి ఎలివేషన్ తొందరగా వస్తుంది, కర్మల చక్రంలో ఇరుక్కోకుండా ఉంటాము అని చెప్పడం కోసం చెప్పారు అనిపిస్తుంటుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీలో సాధనా మార్గం మనకి మంత్రశాస్త్రం మీద, రంగుల గురించి, ఆకారాల గురించి, ఏ అక్షరాలను ఉపాసన చేస్తే మనకి త్వరగా ఎలివేషన్ వస్తుంది అనే దానికి మనకి ఇప్పుడు రకరకాలైనటువంటి ఆలజీలు ఉన్నాయి కదా. గ్రాఫాలజీ, న్యూమాలజీ, నేమాలజీ, న్యూమరాలజీ, రకరకాలుగా అన్నీ ఇచ్చారు ఆయన. హకార, సకార, రకారాలు, మేష, వృషభ, మిథునాలకి సంకేతాలు. అందులోంచే సహస్ర అనే పదం వచ్చింది. ఈ సహస్ర అనేటువంటి దాని నుంచే మనకి సహస్ర శీర్ష పురుష అనేటువంటి పురుష సూక్తము, సకారము పురుష బీజము, హకారము స్త్రీ బీజము. అందుకే హకారంతో మొదలైనటువంటి హిరణ్యవర్ణం అనేటువంటిది స్త్రీ సూక్తంతో మొదలవుతుంది. ఈ సకార హకారాలని సోహంగా మనం భావన చేసి మన విశ్వాసాలని ఊర్ధ్వ ప్రకృతి వైపు మనం ప్రయాణం చేసినట్టయితే ఈ క్లచెస్ లోంచి బయటపడతాము.
ఇవే రాశులు, ఇవే గ్రహాలు, వాటిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి క్లచెస్ నుంచి మనకి ఉన్నతమైనటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్లోకి తీసుకెళ్ళినప్పుడు ఈ గ్రహాల నుంచి మారిపోయి, ఉదాహరణకి మేషంలో కుజుడు దానికి స్వక్షేత్రమే ఇచ్చేటువంటి ఫలితాలను ఇస్తే, సాధకుడికి అదే మేషానికి బుధుడు ఉన్నతమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి అవుతాడు. వాడు ఆ సాధన వర్గంలో పయనించిన తర్వాత అదే మేషరాశికి వరుణుడు, ఇంద్రుడు అధిపతులు అవుతారు అని చెప్తారు. అంటే మనిషిగా ఉన్నవాడు ఋషిగా తయారవటానికి సరిపడా మార్గం మొత్తం ఇచ్చేశారు అందులో ఆయన. ఆ సాధన జరిగేటప్పుడు మనలో కలిగేటువంటి స్పందనలు ఎలా ఉంటాయని కూడా ఇచ్చారు. సో ఈ మార్గంలో, ఈ దృష్టిలో మాస్టర్ గారి కళ్ళలోంచి, మాస్టర్ గారి దృష్టి ద్వారా ఆయన వెలుగును దర్శనం చేయడానికి ప్రయత్నం చేయడానికి సరిపడా శక్తిని ఆయనే ప్రసాదిస్తారని ప్రార్థిస్తూ